మంచితనాన్ని అలసుగా తీసుకుని వాడుకునే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. చేతిలోని గీతలను నమ్మకండి, ఎందుకంటే చేతులు లేని వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైన క్రమంగా దూరమవుతుంది. కఠినమైన పరిస్థితులు నిన్ను శక్తివంతుణ్ణి చేస్తాయి. ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. ప్రయత్నం చేసి ఓడిపోండి, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. ప్రగల్భాలు పలికేవాడు స్వేచ్ఛత కూడా సాధించలేడు. ఎడతగా ప్రయత్నించేవాడు ఏనాటికైనా విజయాన్ని సాధిస్తాడు. అన్ని సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకండి. మీరు ఆనందంగా ఉంటేనే అన్ని సాధించగలరని తెలుసుకోండి. నీవు గెలిస్తే అందరికీ తెలుస్తావు, నీవు ఓడిపోతే అందరూ నీకు తెలుస్తారు. మనం గాలి లేని గదిలో కూడా ఒక రోజంతా ఉండగలమేమో, కానీ విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండలేము. జీవితంలో డబ్బు కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరు అమ్మలేరు, కొనలేరు. చెడు మిమ్మల్ని తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి మీకు నిదానంగా అర్థమైన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవన్నీ సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. తెలివి విషయంలో నీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. అగ్నికి ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువ. దగ్గరగా వెళ్ళకండి, మీ నిద్రను అది దహించి వేస్తుంది. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు. మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణమున్న దేవతలా భావిస్తాడు. ఈ సమాజంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. అన్నిటికన్నా కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం. దేవుడు మనిషికి ఒక నాలుక, రెండు చెవులు ఇచ్చాడు. దాని అర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి ఎక్కిరించిందట. అలాగే మనిషి కూడా తనలోని లోపాలను చూసుకోకుండా ఎదుటివారి లోపాలను చూస్తాడు. ప్రారంభించే పని ఏదైనా సరే ముందు కష్టంగా ఉంటుంది. ఏ మనిషి అయితే చిన్న చిన్న ఆపదలను కష్టంగా భావిస్తాడో ఆ వ్యక్తి ఎప్పటికీ గొప్ప పనులు చేయలేడు. మీ మనసు మీ అదుపులో ఉంటే మీరు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతారు. మీ గెలుపు కోసం కష్టపడండి, గౌరవంగా కనిపిస్తారు. పక్కవాడి ఓటమిని కోరుకోకండి, చేతకని వాడిలా కనిపిస్తారు. మీరు తప్పక చెప్పిన అబద్ధం, దాచేసిన నిజం ఎప్పటికీ ప్రశాంతతని ఇవ్వదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన మనిషి విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. మీరు నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మిమ్మల్ని చులకనగా చూసే వారి గురించి ఆలోచించకండి. అప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటారు.
మనస్తత్వం కలిసిన వారిని వదులుకోవద్దు. మానవత్వం తెలియని వారిని తలుచుకోవద్దు. సంక్షోభంలో తెలివైన వాడు వంతెనను నిర్మిస్తాడు, మూర్ఖుడు ఆనకట్టలు వేస్తాడు. తప్పుదారి పట్టిన నీ మనసు కంటే పెద్ద శత్రువు లేడు. లేని వాటి గురించి ఉన్న వాటిని పాడు చెయ్యకు. నీవు ఆనందంగా ఉండాలంటే బాగా ధనమైన సంపాదించాలి, లేదా మనిషికి ఆనందానికి డబ్బుకి అసలు సంబంధమే లేదనే జ్ఞానమైన సంపాదించాలి. కేవలం ఊహలతోనే సమయాన్ని గడిపితే ఉపయోగం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు. వెన్న కరిగినట్లయితే అది వేడికి నిదర్శనం, మనసు కరిగినట్లయితే అది మానవతకు నిదర్శనం. నిన్ను ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, నిన్ను పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం అసలు చూపించకూడదు. తోటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ తోటివారిని నాశనం చేసే మనసత్వం ఉండకూడదు. ఎందుకంటే అది తోటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. ఒక మనిషిని అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. బుద్ధి లేనప్పుడు ఏనుగు అంత బలం ఉన్నప్పటికీ వృధానే. మీ కోపం 10 రోగాలను తెచ్చిపెడితే మీ చిరునవ్వు 1000 రోగాలను నయం చేస్తుంది. ఒకరి విజయాన్ని చూసి మీరు అసూయ చెందితే అది మీ బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి మీరు ప్రేరణ పొందితే అది మీ బలమవుతుంది. లేని వాటి కోసం ఆరాటపడే అంత తీరిక లేదు. ఉన్న వాటితో సర్దుకుపోయే అంత ఓపిక లేదు. మీరు లేని వారిని ఎప్పుడు బాధపడకండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు పడే బాధల కంటే లేని వాళ్ళు పడే బాధలు తక్కువే. నీకోసం సమయం కేటాయించని మహిళ కోసం నీ సమయం వృధా చెయ్యకు. ఎందుకంటే ఆమె నిన్ను నిజంగా ప్రేమిస్తే ఆమె నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఒక తెలివైన మగాడు స్త్రీకి ఈ 2 విషయాలు చెప్పడు. 1 అతని సంపాదన, 2 అతని మనోభావాలు. మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నారో చెప్పొద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పండి. మీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, మీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు మీ తలరాత మిమ్మల్ని ఎప్పుడూ బాధించదు. నవ్వితే చూడాల్సింది తత్వాన్ని కాదు, దారహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాన్ని.